హలో, మా గార్డెన్లో సమ్మర్ ఫ్లవర్స్ చూపిస్తున్నాను. ఇవి కాస్మోస్. ఈ డార్క్ పింక్ కలర్ పూసిని, మిగిలిన ఏం కలర్ పూస్తాయో అని వెయిట్ చేస్తున్నాను. ఈ జినియాస్, ఈ చాలా కలర్స్ పూసినాయి. లోపల వీటిల్లో ఇవి పెద్ద అయిపోవటంతో మిగిలినవి కనిపించట్లేదు. పింక్, రెడ్, బంతి మొక్కలు, రోజెస్. ఇది నా ఫేవరెట్ బంతి మొక్క. చాలా పెద్ద సైజు పూసింది, మంచి కలర్. ఇదేంటో తెలియలే, చామంతి లాగా ఉంది. డైసీ స్మాల్గా ఇష్టమని ఎవరి దగ్గర ఈ మధ్యనే మొక్కలు కొనుక్కొచ్చాను. ఇప్పుడు ఇక్కడ పూసింది ఒకటి. ఈ మొక్కలన్నీ వైల్డ్ ఫ్లవర్స్ సీడ్ మిక్స్ కొనేస్తే ఇలా రకరకాలు వచ్చినాయి అన్నమాట. ఇవి ఈ నర్సరీలో ప్లాంట్స్ కొని తెచ్చిపెట్టిన కాస్మోస్, సాల్వియా. ఇది డాలియా, పర్పుల్ కలర్, చాలా పెద్దది వచ్చింది, వెరీ బ్యూటిఫుల్. వెనకాల పూల మొక్కలు. ఇదేంటో పేరు చూశాను కానీ మర్చిపోతున్నాను. మన గోంగూర పూల్లాగా, మందార పూల్లాగా ఉన్నాయి. చాలా ఇలా గుత్తులు గుత్తులు పూస్తున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఈజీగా జస్ట్ ఆ సీడ్స్ వేస్తే వచ్చేసినాయి. డాలియాస్ ఏంటో పూయట్లేదు, చాలా లేట్ అయిపోయింది. అందరికి వచ్చేసినాయి. బయట మార్కెట్లో పూలు బాగా కనిపిస్తున్నాయి. ఏంటి తేడా అనుకున్నా, కానీ పూసినాయి. ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి. చాలా బాగున్నాయి డాలియా పూలు. ఇది ఇంకొక మొక్క, సేమ్ కలర్. ఇది పర్పుల్ కలర్, ముందున్నదే ఇంకా పూస్తుంది. ఇక్కడ కూడా కాస్మోస్, ఈ జెరేనియమ్స్. ఈ మధ్యలో ఓ మొక్క ఉంది, ఇదేమో గ్లాడియోలస్ ఏదో పువ్వు. ఇట్లా కొమ్మలు కొమ్మలు పూసినాయి. ఇవేమో రోజెస్. ఇది కూడా అట్లానే గుత్తులు గుత్తులు పూసింది, ఇప్పుడు అయిపోయినాయి ఈ పువ్వులు. రోజెస్, ఈ పింక్ పూలు. ఈ లైన్ అంతా ఇక్కడ ఒక 2 బ్లాన్ తీసేసి 2 బెడ్లు వేసి దానిలో కూడా పూలు, కూరగాయలు అన్నీ పెట్టాము. ఇవి కూడా బంతి మొక్కలు, వేరే కలరు కానీ ఫ్రంట్గా ఎల్లో కలరు. పర్ఫెక్ట్ కర్ల్స్ బాగున్నాయి, దీనికి కొంచెం కర్ల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి పువ్వులు. ఇది కూడా జినియాస్, ఇది ఒక ఎల్లో కలర్ సేమ్. ఈ బంతి ఏ కలరో అదే కలర్ జినియాస్ వచ్చినాయి ఇక్కడ. ఇవి హైడ్రాంగియాస్. ఈ లైన్ అంతా ఇట్లా ఎడ్జ్లో పెడదామని అట్లా పెట్టాను ముందు కూడా, కానీ ఇవి ఇట్లా స్లోప్ ఉండి ఇక్కడ తడి బాగా ఉంటుందన్నమాట. నీళ్ళు పోసిన పైపైన ఎక్కువ తడి ఉంటుంది. ఇట్లాంటి ప్లేస్లో బాగా పెరుగుతాయి అంట. అండ్ సాయంత్రం వెనక మళ్ళీ ఫెన్స్ ఉంది కాబట్టి నీడొచ్చేస్తుంది. సో ఇక్కడ అన్నీ బాగా పెరిగినాయి. బేర్ రూట్ కొన్నాను, అంటే ఇట్లా కొమ్మలు కింద జస్ట్ రూట్స్తో వస్తాయి. ఆన్లైన్లో కొని 35 మొక్కలు వచ్చినాయి అన్నమాట. పెడితే ఆల్మోస్ట్ 25 బతికినాయి. కొన్ని 7-8 బతకలేదు. అవి కూడా తీసి ముందు పక్కన ఎక్కువ సాయిల్ సరిగ్గా లేదని ఇట్లా పెట్టాను. మళ్ళీ బతుకుతాయి అని అనుకుంటున్నా. ఇంకా పువ్వులు బతికినాయి అయితే చాలా బాగా పూసినాయి, చాలా పెద్దవి అవుతాయి అంటే మొక్కలు. ఇది చాలా ఇష్టం నాకు హైడ్రాంగియాస్. ఇవన్నీ బతికినాయి. పూలు కొన్నిటికి పూసినాయి, హాఫ్ మొక్కలు పూలు పూసినట్టున్నాయి. ఇంకా ప్రాపగేట్ చేస్తున్నాయి. ఇవి ఇప్పుడెవరో లోకల్గా స్వాప్లో ఇచ్చారనమాట ఈ కొమ్మలు. ఈ
జస్ట్ కొమ్మ రూట్ లేనిది పెట్టినా కొంచెం చిగురు వస్తుంది, బతుకుతుంది. అట్లా రకరకాల వేరే రకాల హైడ్రాంగియాస్ ఉన్నాయి ఇక్కడ.